చూడ్డానికి ఎంత తెల్లగా ఉన్నా స్కిన్ రఫ్గా ఉంటూ సాఫ్ట్గా లేకపోతే ఏం బాగుంటుంది. అందుకోసమే ఈ ఫేస్ ప్యాక్. ఎప్పట్లాగే ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి, రోజ్ పెటల్ పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్ తప్ప మిగతావన్నీ ఇంట్లో దొరికేటివే. ఇది కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోలేని వాళ్ళు ఇలా రెడీమేడ్ యూస్ చేసుకోవచ్చు నాలాగా. సో దాని తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఇప్పుడైతే నేను విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. సో ఎంత సాఫ్ట్గా ఉంటే స్కిన్ అంత బాగుంటుంది మనం రెడీ అయినప్పుడు. సో దాని తర్వాత ఇప్పుడు కలుపుకోవడానికి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఎక్స్ట్రా ఇంకొన్ని పచ్చిపాలు యాడ్ చేసుకొని దాన్ని మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేంతలా మిక్స్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి నా ఫేస్ ప్యాక్ బ్రష్ కనిపించకుండా పోయింది. సో నా హ్యాండే బ్రష్ అనమాట. సో అప్లై చేసుకుంటున్నాను. ఇది రిమూవ్ చేసే విధానం సపరేట్గా ఏం లేదు, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే డ్రై అయిపోయిన తర్వాత. సో వాష్ చేసుకున్న తర్వాత మాత్రం మన స్కిన్ పింకిష్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.